నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా భేటీ అవ్వడం జరిగింది. దీని మీద కొన్ని కీలక అంశాలు కూడా బయటకు రావడం జరిగింది. గత కొంతకాలంగా 'పుష్ప' ఇష్యూ కావచ్చు, లేదా 'అల్లు అర్జున్' ఇష్యూ కావచ్చు, కొంత చర్చ అయితే జరుగుతా ఉంది. అటు ప్రభుత్వానికి, ఇటు 'అల్లు అర్జున్' మధ్య కూడా కొంత చర్చ, తెలియని గోప్యం కొంత నడుస్తుందంటూ కూడా కొంతమంది ప్రముఖులు చెప్తా ఉన్నారు. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ప్రొడ్యూసర్, అలాగే సినీ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఫైనల్లీ మొత్తం సినీ పెద్దలైతే రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ అయితే అవుతా ఉంది. మీరేమనుకుంటున్నారు ఈ భేటీకి సంబంధించి? ఈ భేటీ ఇది ఓన్లీ కంటి తుడుపు చర్యగా ఫీల్ అవుతాయి. ఎందుకంటే రెండు సైడ్స్ నుంచి కూడా సినీ పెద్దలు అంటే పెద్దలందరూ రాలా. కొంతమంది వాళ్ళు ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ సంబంధించిన వాళ్ళు నలుగురు ఉన్నారు. మెయిన్ ఎయిమ్ ఇండస్ట్రీ నుంచి మెయిన్‌గా వచ్చిన వాళ్ళ బాధల్లో ఈ టికెట్ల రేట్లు పెంచాలి, బెనిఫిట్ షో ఇవ్వాలి. అది నో అని చెప్పేస్తున్నాడు ఆయన. అవును. నో అని చెప్పేస్తున్నాడు. పైగా ఏమంటున్నాడు, వీళ్ళు టికెట్ల రేట్లు పెంచమంటున్నాడు. హ్మ్. ఎలా పెంచుతాడు? ఆల్రెడీ పేదలు టికెట్లు కొంటున్నారు. కనుక నేను బెనిఫిట్ షో ఇవ్వను అన్నాడు. మరి రేట్లు పెంచినా పేదలేగా కొనేది. అవును. కనుక అది జరిగే పని కాదు. ఇప్పుడు కాకపోతే ఈ ఇండస్ట్రీ తరపు నుంచి నాగార్జున చెప్పిన పాయింట్ ఒక మంచి పాయింటు. నాగార్జున యూనివర్సిటీ పెట్టాలి. ఇన్వెస్ట్‌మెంట్ మీరు ఇండస్ట్రీ పెరగాలి. హాలీవుడ్ లెవెల్‌లో ఇక్కడికి రావాలి. హాలీవుడ్ బాంబేని ఇక్కడ తీసుకురావాలి. అది చేయాలి, ఇది చేయాలి మాటలు మాట్లాడితే సరిపోదు కదా! ప్రభుత్వం నుంచి దానికి కావాల్సిన ప్రోత్సాహం కావాలి. ఇన్వెస్ట్‌మెంట్ ఇవ్వాలి. ఒక యూనివర్సిటీకి పెట్టాలంటే, ఫిల్మ్ యూనివర్సిటీ పెట్టాలంటే ఫారిన్‌లో హాలీవుడ్‌లో ఉన్నట్టు పెట్టాలంటే దానికి తగిన ఇన్వెస్ట్‌మెంట్ గవర్నమెంట్ నుంచి రావాలి కదా! ఆ ప్రపోజల్స్ అన్నీ ఇయన్నీ ఏంటంటే ఇక ఇలా ఉంటా ఉంటాయి. ఉన్న హ్మ్. అడగటం అది ఇలా ఈ కొన్ని సంవత్సరాలుగా చిన్న సినిమాలకి ఇన్సెంటివ్స్ అని, చిన్న సినిమాలకి 12 వారాలు థియేటర్లని ఇయన్నీ అడుగుతానే ఉన్నా ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, అడుగుతా ఉన్నాయి, జరుగుతా ఉన్నాయి. అలాగే ఈ పాస్ ఆన్ విషయాలు తప్పితే, హ్మ్. పాస్ ఆన్ క్లౌడ్స్ తప్పితే కాంక్రీట్‌గా ఏ సూచనలు కనపడట్లా. హ్మ్. ప్లస్సు ప్రభుత్వం చెప్పిన ప్రపోజల్స్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి పెట్టిన ప్రపోజల్‌లో ప్రభుత్వం చూస్తాం, చేస్తామని అంటది. ఏది అవును. చేయదు. డెఫినెట్‌గా తెలుసు. ఎందుకంటే అవును. వీళ్ళకి దీనికి పెట్టే డబ్బు వాళ్ళకసలు మిగతా ప్రోగ్రామ్స్‌కి, మిగతా ప్రాజెక్ట్స్‌కి, పేదలకి వాళ్ళకి చేయాల్సిన ప్రాజెక్ట్స్‌కి కుదిరి సావట్లేదు. ఇంకా అది మానేసి సినిమా వాళ్ళకి ఎక్కడ పెడతారు? సినిమా వాళ్ళకి కొన్ని కోట్లు పెడితే దాని మీద ఒక మళ్ళీ ప్రాపగండా. సినిమా వాళ్ళకి అవసరమా? సినిమా వల్ల ఆదాయం ఏంటి దీనికి పెద్ద ఆదాయం మొత్తం 3,000 కోట్లు సంవత్సరానికి. దాని మీద గురించి దానికి అన్ని కోట్లు పెట్టాలి. ఇయన్నీ వస్తాయి. గతంలో వచ్చినాయి అయ్యే. అవును. అవును. సో, కనుక ఇక్కడ సినిమా నుంచి వచ్చే ప్రపోజల్స్ వినటానికి, మనం న్యూస్ చూడటానికి, వినటానికి అదలా ఉంటా కానంటే ఈ ఈ ఈ సినిమా టికెట్ల రేట్ విషయంలో కావచ్చు, లేదా బెనిఫిట్ షోల విషయంలో కావచ్చు, నేను కరాఖండిగా చెప్తా ఉన్నాను. నేను అసెంబ్లీలో ఏదైతే మాటిచ్చానో, ఖచ్చితంగా బెనిఫిట్ షోలు ఉండవు. టికెట్ రేట్లు పెట్టి పొడిగింపు కూడా ఉండదు. పెంపు అంతే. కూడా ఉండదని చెప్తా ఆయన ఉన్నాడు. చెప్తున్నాడు. మరి సెస్ అనేది ఒకటి చెప్తా ఉన్నాడు అదే, కదా! అదే, అదే దానికి రాబోతున్నా. ఇప్పుడు హ్మ్. ఎందుకు ఏమనంటున్నావు నువ్వు రేట్లు పెంపటం అని? పేదలు కొంటున్నారు టికెట్లు. పేదలే కొనబోతున్నారు టికెట్లు. కనుక ఆ పేదలకి నెత్తిన భారం వేయకూడదు. అందుకని రేట్లు పెంచను అని అంటున్నావు. ఓకే. అంగీకరిస్తాం. మరి నువ్వు సెస్ ఏయటం వల్ల ఎవరి మీద పెంచుతున్నావు? ఆ హ్మ్. టికెట్లు కొనేదెవరు? సెస్ పెరిగిన తర్వాత టికెట్ రేట్ పెరిగినాక కొనేది ఆ పేదలే కదా! అవును. అంటే ఈ పేదలు ప్రేక్షకులు అనే పేదల దగ్గర నుంచి వాళ్ళ జేబులు కొట్టి ఇంకెవరికో పెడతానంటావేంటి? అది గవర్నమెంట్ చేసుకోవాల్సిన పని. వాళ్ళకి పెట్టాల్సింది వాళ్ళకి పెట్టాలి. అందుకని వీళ్ళ జేబులు కొడతానంటావేంటి? మా సినిమా వాళ్ళ జేబులు కొడతానంటే ఓకే. అది కాదా టికెట్లు కొనేది సినిమా వాడు కాదు కదా! అవును. పేదలే కదా! ప్రజలు. ప్రజలే కదా! ప్రజలు నువ్వు ఈ పేదలు కొట్టి ఆ పేదలకి పెడతారని ఔచిత్యం లేదసలు. చెప్పే దాంట్లో నోటికో ఏదో ఒకటి చెప్పేయటం తప్పితే ఆలోచించి ముందు వెనక ఆలోచించి చెప్తున్న విధాలు కనపట్ల. హ్మ్. ప్లస్ హీరోయిన్‌లందరూ డ్రగ్స్. డ్రగ్స్‌కి ప్రాపగండ చేయాలి, అయి చేయాలి. కండిషన్ ఏంటని? గవర్నమెంట్ షుడ్ రిక్వెస్ట్. యూ కెనాట్ డిక్టేట్ టర్మ్స్ మీరు చెయ్యండి, చేస్తారా లేదని. ఆర్ వి గవర్నమెంట్‌కి ఏమన్నా గులాములా మేము సినిమా ఇండస్ట్రీ? హ్మ్. మీరేదో చెయ్యాలి. ఆ కండిషన్స్ సహకరించంటే సహకరిస్తాం. మీరు మీరే పెద్ద తురుముకాళ్ళ సినిమా వాళ్ళు తురుముకాళ్ళ వాళ్ళేమన్నా పెద్ద తోపులా? వాళ్ళేంటంటే డబ్బులు పెడతారు, డబ్బులు సంపాదిస్తారని ఇలాగే సినిమా వాళ్ళని మాట్లాడి హీరోలు మాట్లాడిపోయారు. హ్మ్. మళ్ళీనేమో వాళ్ళ యొక్క గ్లామర్ కావాలా? మీరే పెద్ద తురుముకాళ్ళు గదా! మీరే నే నేషనల్ లెవెల్‌లో పెద్ద స్టార్ సీఎం గదా! మీ హ్మ్. వేస్ సరిపోదేంటి? మీరు చెప్పుకుంటే సరిపోదేంటి? హ్మ్. మళ్ళీ అక్కడేమో మేము కావాలి
కావాలి. మళ్ళీ మాటలు వచ్చినప్పుడు వీళ్ళకి తురుంకారులు అంటారు. హ్మ్. తురుంకారులు ఎందుకు మీకు? తురుంకారులు, తోపులు అయిన సినిమా హీరోలు ఎందుకు మీకు? మీరే తురుంకారులు, మీరే గ్లామర్ కదా! హ్మ్. చెప్పుకోండి. హ్మ్. మరి అదెందుకు? ఏముంది ఇప్పుడు డ్రగ్స్ రహితంగానే విషయంలో గావచ్చు, లేదా గాంజా విషయంలో గావచ్చు, సపోర్ట్ జేయండి మీరు కూడా అని అది అది అంటే కర అది అది కరెక్ట్ కరెక్ట్. గాదు. అది కరెక్టు. అల్లు అర్జున్ కూడా మనకు చేసిచ్చాడు. అవును. ఇట్ ఈస్ కండిషన్ పెట్టడం అనేది అన్నాను. హ్మ్. నువ్వు ఇస్తావా సస్తావా ఇప్పుడు మీరుంది నా బ ఒక హీరో చెప్తాడు. ఓ హీరో ఏ యాడ్ చేయడు. ఎవరికీ చేయడు. హ్మ్. నీకెందుకు చేయాలి? అవును. కండిషన్ ఏంటి? యూ అవును. హావ్ టు డూ ఆర్ డై అన్నట్టు ఆ కండిషన్ ఏంటి? ప్రభుత్వం శాసిస్తుందా? సినిమా హ్మ్. ఫీల్డ్‌ని శాసిస్తారా మీరు? హ్మ్. మాదొక ఇండస్ట్రీ. హ్మ్. మీదొక ప్రభుత్వం అయితే మాదొక ఇండస్ట్రీ. హ్మ్. మమ్మల్ని శాసించటం ఏంటి? హ్మ్. డబ్బులిస్తారా పోనీ? మీరు హ్మ్. మీడియాకి ఇచ్చుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ఇస్తారు. పేపర్‌లో యాడ్స్ ఇస్తారు. ఓ ఇంతింత ఫుల్ పేజీలు రోజు ఫుల్ పేజీలు యాడ్లు అవును. ఇచ్చుకుంటున్నారు. మరి మా ఇండస్ట్రీకి ఏమన్నా మా సినిమా రిలీజ్‌లప్పుడు మీరు యాడ్లు ఇస్తారా? హ్మ్. మాకిస్తారా అని? హ్మ్. లేతే మీరు యాడ్లు చేసుకుంటున్నారు కదా! యాడ్లు ఇచ్చారు. అలాగే మాకేమైనా డబ్బులిస్తారా? హ్మ్. మేము చేసి పెడతాం. మా హీరోలని పెట్టుకొని ఎవరిని పెట్టుకొని చేసిస్తాం. మాకు డబ్బులిస్తారా? హ్మ్. ఇవ్వరుగా? డబ్బులు ఇవ్వరు కదా మరి. వాళ్ళకేమో కోట్లు కోట్లు ఇస్తున్నారు ఎలక్ట్రానిక్ మీడియాకి. హ్మ్. ఏమిటది ఆ బాసోవరిజం ఏంటి? సినిమా వాళ్ళ మీద బాసోవరిజం ఏంటి? మేము బాసులు అన్నట్టు మీరు ప్రభుత్వం బాసులు. మీరు మాకు చేయాలి కండిషన్‌లేంటి? హ్మ్. మీ పని మీది, మా పని మాది. హ్మ్. పైగా ఇదేమో అంటాడు ఏది కుల విభజన, కులగణన కులగణన మీద సపోర్ట్ చేయాలని. జేయాలని. కులగణన అది పొలిటికల్ ఇష్యూ అది. ఇట్స్ నాట్ ఎ బ బీర్ పొలిటికల్ అన్ని పార్టీలు అంగీకరించట్లేదు. అవును. బీజేపీ అంగీకరించట్లేదు. బీఆర్ఎస్. బీఆర్ఎస్ అంగీకరించట్లేదు. అది రాజకీయం. మీ రాజకీయ క్లాషెస్‌లో మీరేదో చేసుకుంటే దానికి మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? హ్మ్. మేము మా మీ ప్రభుత్వం చేసే ప్రతి పనికి మేము జాలరా కొట్టాలా? అది భజన చేయాలా? హ్మ్. ఏంటది? అంటే ప్రచారం జేయమంటున్నాడు. కులగణన ప్రచారం అంశం మేమెందుకు మీద చేయాలి? మీరు ప్రచారం చేయండి అంటున్నాడు. మేమేందుకు చేయాలి? నేను బీజేపీ. హ్మ్. నేను ఐ యామ్ అగైన్స్ట్ ఇట్. హ్మ్. కులభజన నేను కాదు. హ్మ్. నేనెందుకు ప్రచారం చేయాలి నీకు? హ్మ్. నేను కులభజన, కులగణన అనేది ఇట్ ఈస్ యువర్ పొలిటికల్ ఎజెండా. హ్మ్. ఇట్ ఈస్ నాట్ గవర్నెన్స్ ఎజెండా. ఇట్ ఈస్ యువర్ పొలిటికల్ ఎజెండా. రైట్. నీ పొలిటికల్ ఎజెండా అలాగే ఒక్కొక్క పార్టీకి ఒక పొలిటికల్ ఎజెండా ఉంటది. ఈ ఇండస్ట్రీలో పా అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని పార్టీ బాజాలు అవును. ఉన్నోళ్ళున్నారు. అవును. సో, నువ్వు ఇన్ జనరల్‌గా మీకు మీ యొక్క బ బ పార్టీ రాజకీయ పార్టీ యొక్క ఎజెండాని మమ్మల్ని నడపమంటే ఎట్లా? హ్మ్. అది రాంగ్ యాటిట్యూడ్ అసలు. పద్ధతి కాదది. హ్మ్. ప్లస్ గద్దర్ అంటారు. హ్మ్. గద్దర్ అవార్డు, గద్దర్ అవార్డు. గద్దర్ అవార్డ్ ఇవ్వండి. ఆయన పేరు మీద ఒక స్పెషల్ అవార్డ్ ఇవ్వండి. ఒక రఘుపతి వెంకయ్య గారి అవార్డో అలా లెవెల్‌లో హ్మ్. అచీవ్‌మెంట్ అవార్డ్ ఏదో స్పెషల్ అవార్డ్ ఇవ్వండి. గద్దర్ గారిని మేమందరం గౌరవిస్తాం. గద్దర్ గారికి విలువ. ఆయనకి స్పెషల్ అవార్డ్. ఆయన పేరు మీదే మొత్తం అన్ని అవార్డులు ఇస్తామంటే ఎట్లా? హ్మ్. ఎట్లా? ఆయన ఒక భావజాలానికి ప్రతినిధి ఆయన. ఒక అవును. మావోయిస్టు, ఒక నక్సలిజం భావజాలానికి ప్రతినిధి. ఆ భావజాలానికి ప్రతినిధి విషయాన్ని మీరు మా మీద రుద్దుతారంటే ఎట్లా? హ్మ్. నేను ఆయన ఒక అవార్డ్ ఆయన పేరు మీద ఇస్తే గౌరవంగా తీసుకుంటాం. అవును. ఆహ్, సే బ లే బ బ నంది అని ఎందుకు పెట్టారు? పెద్దవాళ్ళు మూర్ఖులయ్యా. వాళ్ళ పేరు ఆ రోజు పెట్టలేరా? అవును. నాగిరెడ్డి అవార్డ్ అని పెట్టలేరా? ఎందుకు పెట్టలా? పితామహుడైన నాగిరెడ్డి గారు వీళ్ళ పేర్లు పెట్టొచ్చు. ఎందుకు పెట్టలా? హ్మ్. వ్యక్తిగతంగా పేర్లు ఉండకూడదక్కడ. అది ఓన్లీ నంది జనరల్. అలాగే హ్మ్. సింహ అన్నారు. సింహ పెట్టండి. సింహ పేరు కాపోతే కోటి రత్నాల వీణ తెలంగాణ అన్నాడాయన దాశరథి గారు. వీణ అని పెట్టండి. వీణ అవార్డ్ అని పెట్టండి. లేతే సింహ అవార్డ్ అని పెట్టండి. జనరల్. మీరు ఒక గద్దర్ అవార్డ్ అని పెట్టి మా నెత్తి మీద రుద్దుతానంటే ఆ భావజాలాన్ని ఎట్లా? ఏమొచ్చింది మీకు ఇప్పుడు గద్దర్ అవార్డని ఇస్తే మీరు తీసుకోరా? నేను తీసుకోను. ఎందుకు? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన భావజాలానికి నేను వ్యతిరేకం. ఆయన హ్మ్. పేరు మీద నేను అవార్డ్ ఎందుకు తీసుకుంటాను? గద్దర్ గారే నంది అవార్డ్ ఇస్తే తీసుకున్నాడా? హ్మ్. రిటర్న్ ఇచ్చేయరా ఆయన? ఎందుకు తీసుకోలా? నా భావజాలం కాదు అన్నాడు. హ్మ్. నా భావజాలానికి ప్రభుత్వం నేను తీసుకోనన్నాడు. హ్మ్. ఆయనే అన్నాడు ఆ మాట. సో, హ్మ్. అలాగే నా భావజాలం వ్యతిరేకంగా నేనెందుకు తీసుకుంటాను? ఈ హ్మ్. కాంట్రోవర్సీ ఎందుకు? అంటే సినిమా వాళ్ళకి లింక్ చేయొద్దంటారు. లింక్ చేయొద్దు. హ్మ్. వ్యక్తిగత పేర్లు పెట్టొద్దు. వ్యక్తిగత పేర్ల మీద అవార్డులు ఇవ్వద్దు. హ్మ్. అది వాడిస్తే స్పెషల్ వ్యక్తిగత పేర్లు ఉన్నాయి. హ్మ్. బ బ అదే చెప్తా వెంకయ్య గారు 'రఘుపతి వెంకయ్య అవార్డ్' హ్మ్. ఆయన వ్యక్తిగత పేరు మీద. అలాగే అచీవ్‌మెంట్ అవార్డ్ నాగేశ్వరరావు పేరు మీద ఉంది. హ్మ్. ఇట్లా అలా స్పెషల్ అవార్డ్ ఒకటి అనౌన్స్ చేయండి. హ్మ్. అవార్డ్ చేయండి ఆయన పేరు మీద ఇస్తారు. ప్రతి సంవత్సరం ఎవరో ఒకటి ఇచ్చేవాళ్ళు తీసుకోరు. అన్ని అవార్డులు ఆ పేరు మీద అంటే నేను ఒక రచయితని. నేను డెడ్ అగెయిన్స్ట్ అబౌట్ గమ్మ
కమ్యూనిస్ట్ అండ్ ఉమ్, నేను ఒక పాట రాస్తే నాకు ఆయన అవార్డు ఇస్తే ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఆయన అవార్డు ఇవ్వరు. ఎందుకంటే ఆ భావజాలం దానికి ఎదురు కనుక మీరు ఇవ్వరు అవును. కదా! ఆహ్, నేను ఒక పాట రాస్తాను. ఉమ్, నాది నేను నేను వేరే పాట రాస్తాను. దానికి మీరు ఆహ్, బ ఆ 'గద్దర్' పేరు మీద అవార్డ్ ఇవ్వడానికి అంగీకరించరు. ఎందుకు 'గద్దర్' పేరు మీద నేను సోషలిజం రాశాననుకో ఉమ్, ఇవ్వరు గదా! ఇవ్వరు. ఇవ్వరు గదా! మరి ఇవ్వరు. నేను మంచి పాట రాసి బికాస్ ఆఫ్ 'గద్దర్' నాకు అవార్డ్ రాదు. ఉమ్, ఇప్పుడు 'గద్దర్' అవార్డ్ ఉంది. ఎరుపు ఎరుపు అన్న పాటలకే ఇస్తారు మీరు. ఉమ్, అంతేగా? ఉమ్, మావోయిస్ట్ భావజాలం ఉన్న పాటలకి బెస్ట్ సాంగ్ ఇస్తారా? ఉమ్, బెస్ట్ డైలాగ్ దానికిస్తారా? బెస్ట్ ఉమ్, పెర్ఫార్మన్స్ 'ఎర్రజెండా' సినిమాలకిస్తారా? ఉమ్, ఈ కాకుండా ఇవ్వగలరా? ఆయన ఉమ్, పేరు మీద ఇదేం అవార్డ్ అనరా రేపొద్దునే? ఉమ్, మా 'గద్దర్' గారి పేరు మీద ఈ సా ఆయన సాంప్రదాయాలు వ్యతిరేకిస్తాడు. హ్మ్. అవును. సాంప్రదాయ పద్ధతికి దానికి అవార్డ్ ఇచ్చారనుకోండి. ఆయన వ్యతిరేకించాడు దీనికి దానికి ఇస్తారేంటి అని అనరా? ఉమ్. సో, ఒక ఔచిత్యం కావాలి. ఏదైనా అనౌన్స్ చేసినప్పుడు ఏదో మనకొచ్చింది తోచింది తిక్క అన్నట్టు మనం మాట్లాడితే ఎట్లా? ఈ రేవంత్ రెడ్డి అన్నీ అలాంటివి చేస్తున్నాడు ఆయన. అంటే ఈ రోజు మీరు ప్రత్యేకంగా ఈ భేటీ గావచ్చు, లేదా ఈ మీటింగ్ గావచ్చు జరుగుతుంది. అంటే దేని గురించి అని మీ మీ భావన? దేని గురించి క్లారిటీ లేదమ్మా. హ్మ్. ప్రభుత్వం దేని గురించి పెడి వచ్చింది మీటింగ్‌కి. ఈ 4 అజెండాల్లో ఏ అజెండాలో ఒక ఔచిత్యం లేదు. ఒక విధానం లేదు. హ్మ్. మొదటి నుంచి తీసుకుంటే పెంచమన్నారు. మళ్ళీ రేటు వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. రేట్లన్నా పెంచండి అని. దాన్ని మళ్ళీ ఆలోచిస్తామంటున్నారు. హ్మ్. దీనిలో ఒక క్లారిటీ లేదు. హ్మ్. 2 హీరోలందరూ హీరోయిన్‌లందరూ సహకరించాలి. డ్రగ్స్ డ్రగ్స్ రహిత. సహకరిస్తానే ఉన్నారు. హ్మ్. కొత్తగా దాని చట్టం ఏంటి? త హ్మ్. కండిషన్ లాగా పెట్టడం ఏంటి? కండిషన్ కాదు. ఇట్ ఈస్ మీరు ఒక ఇండస్ట్రీ, మేము ఒక ఇండస్ట్రీ. యూ మేక్ ఎ రిక్వెస్ట్. ఒక అండర్‌స్టాండింగ్‌లో మాకు సహకరించండి. సో, వీలైనోళ్ళు చేస్తారు. రూల్ పెడితే కష్టం. యూ ఇ కెనాట్ డిక్టేట్ రూల్. ఇన్వెస్ట్‌మెంట్ చేయమంటున్నారు కదా ప్రభుత్వం. ఇన్వెస్ట్‌మెంట్ మేము చేయటం ఏంటి ఇన్వెస్ట్‌మెంటు? హ్మ్. మేము ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూనే సపోర్ట్ ఉన్నాం. గావాలండి. ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్ సపోర్ట్ గావాలి. అంటే మీరు అంటే ప్రభుత్వ సొమ్మేమో మీరు అవినీతి చేసి మీరు తింటా ఉంటారు. మిగతావి మేము చేయాలా? హ్మ్. అడిగితే ఎలా ఉంటది? ఇన్వెస్ట్‌మెంట్ మేము చేయటం ఏంటి? హ్మ్. ప్రభుత్వానికి. ప్రభుత్వానికి మేము ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి? ప్రభుత్వం మాకు ఇన్వెస్ట్ చేయాలి. హ్మ్. ఇండస్ట్రీ ఇంకా పెరగాలి. ఇంకా హాలీవుడ్ లెవెల్‌లో ఎళ్ళాలి అంటే కాన్క్లేవ్ నడపండి అన్నారు. ఓకే. వీఆర్ రెడీ. యూనివర్సిటీ పెట్టాలని అనుకుంటున్నాం. రెడీ. మీరు ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వాలి. హ్మ్. ప్రభుత్వం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఈయనేదో ఇంటరాక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని ఒక 3 స్లోగన్‌లు పెట్టి ఏంటి ఇన్వెస్ట్‌మెంట్? ఏం పెట్టాలి మేము ఇన్వెస్ట్‌మెంటు? హ్మ్. మీ ప్రభుత్వానికి మీరు రాజకీయ ప్రభుత్వం. హ్మ్. ఇదేమి జాతీయ ప్రభుత్వం రాజకీయ పార్టీలతో ఏర్పడే మీరు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. 5 ఏళ్ళకి ఒకళ్ళు మారుతారు. మీరు అవును. పర్మనెంట్ కాదు, వచ్చేవాళ్ళు పర్మనెంట్ కాదు. హ్మ్. కుదరదు. మీరు మీ మీ విధానాన్ని మా నెత్తి మీద రుద్దితే ఎట్లా? రేపు వచ్చినాడు మళ్ళీ ఇది మారుస్తాడా? హ్మ్. ఏమేం బొబ్బలాటగా ఉందా మా సినిమా వాళ్ళతో? ఆంధ్రాకెళ్ళిపోమంటుర్రు గదా! మొత్తం సినిమా ఇండస్ట్రీ. ఇక్కడ వాళ్ళు గాదు మీరందరూ పోండి ఆంధ్రాకి ఇప్పుడు పోండి అంటున్నారు. ఇప్పుడదే మాట తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తేనే పర్మిషన్ ఇస్తామంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హ్మ్. దాని అర్థం ఏంటి? అంటే మేము తీసే సినిమాలు ఈ తెలంగాణ సిద్ధాంతం తెలంగాణ భావజాలంలో తీయాలి. హ్మ్. ఇలా తీయకూడదు సినిమాలు. మరెళ్ళిపోతారా ఆంధ్రాకి మరి? అలాంటి కండిషన్‌లో వస్తే తమిళనాడు నుంచి ఎందుకు పారిపోయి వచ్చాం? హ్మ్. పారిపోతే చిరాకొప్పి అక్కడ అన్నీ ఇలాంటి కండిషన్స్, వివక్ష ఉండబట్టే వచ్చేసాం కదా! హ్మ్. రేపు అదే పరిస్థితి ఇక్కడ కంటిన్యూ అయితే మనకి వెళ్ళక తప్పదు. ఇదే హ్మ్. పరిస్థితి మీకు రాజకీయంగా మేము మీకు దాసోహం చేయాలనుకుంటే కష్టం కదా! హ్మ్. తర్వాత రాజకీయ విమర్శలు ఉండదు. సినిమాలో రాజకీయం అదే. హ్మ్. రాజకీయాలు విమర్శ లేకుండా మిమ్మల్ని పొగుడుతా సినిమాలు తీయాలా మేము? హ్మ్. మీకు భజన చేస్తూ సినిమాలు తీయాలా? ఏమి కండిషన్స్ ఇయి? ఏమి ప్రపోజల్స్ ఇయి? హ్మ్. ఒక్కదానికి అర్థం పర్థం లేని ప్రపోజల్. ప్రభు గ గ ఇండస్ట్రీ నుంచి వెళ్తున్న ప్రపోజల్ ఏంటి? యూనివర్సిటీ కట్టాలి. హ్మ్. యూనివర్సిటీకి కావాల్సిన సదుపాయం ప్రభుత్వం కావాలి. అది హ్మ్. ఒక డొల్ల. ప్రభుత్వం ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. హ్మ్. ఆహ్, ఇంటర్నేషనల్ కాన్క్లేవ్ నిర్మించాలి. అవును. దానికి ప్రభుత్వం సహకరించాలి. అది అయ్యే పని కాదు. హ్మ్. ఇన్నాళ్ళు ఏం జరిగినియి? హ్మ్. ఇన్నాళ్ళు ఎప్పుడు జరగలేదు. పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగాలి. చేస్తేనే గతి లేదు. మాలాంటోళ్ళం పూనుకొని ప్రైవేట్‌గా చేసాం ఇంటర్నేషనల్. దానికే గతి లేదు. ఇండస్ట్రీ సపోర్ట్ లేదు. గవర్నమెంట్ సపోర్ట్ లేదు. ఒక థియేటర్‌లు పాపం అవును. రమేష్ గారు అప్పుడు నేను నా ఆధ్వర్యంలో ఫోటోలు కూడా నా ఆధ్వర్యంలో నేను జరిపితే రమేష్ గారిచ్చారు థియేటర్ తక్కువ రెంట్‌కి. హ్మ్. రసాల రమేష్. మిగతా ఎవరు సహకరించలేదు.
సో ఇవన్నీ అయ్యేవిగా సచ్చేవిగా జరుగుతూ ఉంటాయి. మాటలే మాటలు మాటలు మాట్లాడదు. చిన్న సినిమాలకి రాయితీలు ఇంతవరకు 12 ఏళ్ళుగా జరుగుతున్నాయి. ఉమ్, రాయితీలు లేవు. అడుగుతానే ఉన్నాం, చూస్తాం, చేస్తాం. ప్రభుత్వం అదే అంటది, చూస్తాం, చేస్తాం అంటది. ఉమ్, ఇక్కడ ఇవాళ వెళ్ళిన ఎజెండాలో సినిమా వాళ్ళ నుంచి ఎజెండా ఏంటయ్యా అంటే కేవలం రేట్లు పెంచుకోవటానికి అది చేసుకుంటే ఇదే ముఖ్య ఉద్దేశంగా మిగతా అన్ని అయ్యేవి ఇక ఆయన కాదు. పెంచనంటుండు కదా ఇక రేట్లు ఇంకా అదే అయిపోయినాయి అయినా కదా, సరే ప్రయత్నం ఇక అయిపోయినట్టే కదా, రేట్లు అయిపోయినట్టే. పెంచనంటే అయిపోయినట్టే ఏమో కదా. ఇప్పుడు ఇంకో ప్రపోజల్ ఉంది. రేపు రేట్లు పెంచుకుంటాం వరకు ఇస్తాము అంటాడేమో అని వీళ్ళ ఆశ. కానీ అంటే అది ప్రభుత్వం ప్రజలు విమర్శిస్తారు. అంటే మొదటి 3 రోజులు పేదలు చూడరా? నువ్వు అవును, పేదలు చూస్తారని కదా అంటున్నావు. అంటే అవును. మొదటి 3 రోజులు పేదలు చూడరు. మొదటి 3 రోజులు ధనవంతులు అలాగే చూడరు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ వచ్చేయండి ఇండస్ట్రీ అంటున్నారు కదా, మరి మరి అక్కడ డెవలప్ చేసుకోవచ్చు కదా ఏపీ. అదే అదే ఆటోమేటిక్‌గా ఎళ్తారమ్మా. డెవలప్ చేసుకోవడం ఇండస్ట్రీ ఇక్కడికి ఆహ్, ఇండస్ట్రీ ఇక్కడ వచ్చినాక జూబ్లీ హిల్స్‌లు, బంజారా హిల్స్ డెవలప్ అయినాయి. ఉమ్, అలాగే అక్కడికెళ్తాం. ఎళ్ళటానికి ఏం భయం లేదు. ఇప్పుడు మెడ్రాస్‌లో ఉన్నప్పుడు ఆస్తులు సంపాదించుకోలేదా? ఆస్తులు కొనలేదా? ఇల్లు అమ్ముకుని ఇక్కడికి రాలేదా? ఇక్కడ ఇల్లు అమ్ముకుని అక్కడికెళ్తారు. ఇదే పరిస్థితి అయితే. మీ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి సినిమా ఫీల్డ్ గులాముగా ఉండాలి. మీ కండిషన్‌లు, మీ బెదిరింపులకు భయపడుతూ ఉండాలంటే ఉండదు ఇండస్ట్రీ. ఇవాళ కాకపోతే రేపు వెళ్ళిపోతారు. ఖచ్చితంగా. మీరు అక్కడ ఇండస్ట్రీ ర ర చంద్రబాబు అడుగుతున్నాడు. ఎవరు ఎళ్ళట్లేదు. ఇప్పుడు చంద్రబాబు శిష్యుడిగా ఈయన సహకరిస్తున్నట్టున్నాడు. ఉమ్. ఇలా నిప్పు పెడితే పంపడానికా? ఆ! అంటే బేసిక్ ఇది ఇదంతా దానికే అనుకోవచ్చా? అంటే ఆ! ఇండస్ట్రీని పంపడానికే ప్లాన్? డెఫినిట్‌గా ఇది తేడా తీసుకురావడానికే ఉంది. హ్మ్. ఆయనకేంటంటే రేవంత్ రెడ్డికి ఈ సినిమా ఫీల్డ్ ఆంధ్రాలో ఇక్కడ తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమా అని లేదు. హ్మ్. తెలుగు సినిమాగా ఉంది. ఆయనకేంటంటే ఆయనకి తెలుగు సినిమాలో వాళ్ళు పెద్దగా ఆయన్నేదో నెత్తిన పెట్టుకోవట్లే. ఒక రాజశేఖర్ రెడ్డి అంటే చరిత్ర ఉంది. ఒక చంద్రబాబు అంటే ఒక చరిత్ర ఉంది. కేసీఆర్ అంటే 14 ఏళ్ళు పోరాటం చేసి చరిత్ర. సినిమా వాళ్ళందరూ ఆయనకు వాళ్ళకు స్థానమో, గౌరవం కల్పించారు. నీకేమి చరిత్ర ఉందని నీకు సినిమా వాళ్ళని నెత్తిన పెట్టుకుంటానికి? హ్మ్. నీకు ఏ స్థాయి ఉందని? ఓ పెద్దరికం లేదు. మాట్లాడే తీరులో పెద్దరికం లేదు. నీ హ్మ్. నీ కెరియర్ పొలిటికల్ కెరియర్ మొత్తంలో పెద్దరికం ఎక్కడా లేదు. హ్మ్. ఒకనాడు చంద్రబాబు దగ్గరున్నావు, ఒకనాడు ఇక్కడున్నావు, ఒకనాడు బూతులు తిట్టావు సోనియా గాంధీని, ఇప్పుడు మళ్ళీ పొగుడుతున్నావు. సో, ఇది లేదు. నిన్ను ఆహా! ఊహు అని పెద్ద మనిషిలాగా చూసే అవకాశం ఎక్కడుంది? హ్మ్. ఇది ఆయన చూసారంటే, రామారావు గారిని చూసారంటే వేరు. ఒక ఆహ్, రాజశేఖర రెడ్డి గారిని చూసారంటే వేరు. వాళ్ళ చరిత్ర ఒక 40, 20, 40 ఏళ్ళ వాళ్ళ చరిత్ర ఉంది. చంద్రబాబు చెడ్డోడైనా, మంచోడైనా ఒక 40 ఏళ్ళ చరిత్ర ఉంది. కనుక గౌరవించారు. నీకేముందని నేను గౌరవిస్తాను? హ్మ్. నేను నెత్తిన పెట్టుకుంటాను. గౌరవిస్తారు సీఎంగా. నెత్తిన పెట్టుకొని పొగిడేత్తే ఆయన పొగట్లేదు ఎవరు నెత్తిన హ్మ్. పెట్టుకొని. అది ఈ ఇంకో దేశం. విషయం, చిరంజీవి దూరం ఉన్నారు ఈ రోజు మీటింగ్ అనేది కొంత చిరంజీవి చర్చ. ఒక్కడేంటమ్మా! చిరంజీవి ఒక్కడే దూరమా? చిరంజీవి రాలేదు. హ్మ్. ఆహ్, బ ఎందుకంటారు? వె నందమూరి రాలేదు. మహేష్ బాబు రాలేదు. హ్మ్. ఎవరొచ్చారు? నేను అందుకే చెప్తా ఆ సినిమాకి రేట్లు పెంచుకుంటానికి ఈ 3 సినిమాలు వెంకటేష్ వచ్చాడు. ఎందుకొచ్చాడు? సినిమా సంక్రాంతి. రిలీజ్. సంక్రాంతి రిలీజ్. సంక్రాంతి రిలీజ్. ఈ సంక్రాంతి రిలీజ్ సినిమాలు ఆనాడు జగన్ దగ్గరికెళ్ళినప్పుడు కూడా ఆనాడు సంక్రాంతి రిలీజ్ సినిమా ప్రొడ్యూసర్‌లే ఎళ్లారు. హ్మ్. ఇవాళ వీళ్ళెళ్లారు. ఇండస్ట్రీ మొత్తం వెళ్ళిపోతే చాంబర్ ప్రెసిడెంట్ ఎక్కడొచ్చాడు? హ్మ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇండస్ట్రీ మొత్తం ఎళ్ళలా. ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కనెక్షన్‌లో ఎళ్లారు. హ్మ్. ఇప్పుడు 'సురేష్ బాబు' ఎళ్ళాడంటే తమ్ముడు సినిమా ఉంది గనక. హ్మ్. వా వా వాళ్ళ సమస్య వాళ్ళది. రేట్లు కానీ పెంచు అంటే దీని ద్వారా అల్లు అర్జున్ ఇష్యూ ఏమన్నా సెట్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే కొంతమంది చాలా మంది ఆశపడతా ఉన్నారు అల్లు అర్జున్ ఇష్యూ కూడా. సెట్ అవ్వకేముందమ్మా. ఇప్పుడు ఇలాగ ప్రభుత్వం కంటిన్యూ అయితే ప్రభుత్వం మీద తిరుగుబాటొస్తది. హ్మ్. తిరుగుబాటొస్తది. మొత్తం ఫ్యాన్స్ అందరూ రెచ్చిపోయారనుకోండి ఎక్కడికో ఎళ్లి ముగుస్తది. హ్మ్. వార్ ఆఫ్ ఇది కింద అయిపోద్ది. ఎప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అక్కడితో జరిగిన దానికి వాళ్ళు చేసిన తప్పును సమర్థించుకోవడానికి తప్పు మీద తప్పు చేశారు. ఇప్పటికైనా కొంచెం మూసుకొని పద్ధతిగా వెళ్తే బాగుంటది. హ్మ్. లేకపోతే ఇంకా ఏదో వేటాడాలి అనుకుంటే మాత్రం దిస్ గవర్నమెంట్ విల్ ఫేస్ ది అంటే కాన్సిక్వెన్సెస్. ఇంటెన్షనల్ గానే జరిగింది అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ కేస్ కావచ్చు లేదా అల్లు అర్జున్. ఇంటెన్షనే ఎందుకు అంటున్నానంటే మామూలుగా అయితే హ్మ్. యాక్సిడెంటల్ అయితే మామూలుగా మాట్లాడుతూ హ్మ్. యాక్సిడెంటల్‌గా మాట్లాడలే ఆయన. హ్మ్. ఇన్సిడెంటల్‌గా కాకుండా అతను కావాలని ఇంటెన్షనల్‌గా మాట్లాడుతున్నాడు ఎందుకు అర్థమైందంటే మామూలుగా అయితే ఏమంటాడు? అది జరిగిందంటే ఎవరైనా తప్పు తప్పే కదా! చట్టం దాని పని చేసుకుపోతే దానికి మేమేం చేయగలం? ప్రభుత్వం ఏం చేస్తే ప్రభుత్వం చూసు అంతవరకు ఆగుతారు. కానీ ఆయనేమన్నా తురుముకానా? హ్మ్. ఆయనేమన్నా బార్డర్‌లో ఫైట్ చేసాడా?
హ్మ్. ఏమిటంటే ఈయన పెద్ద హీరో. డబ్బులు పెట్టి డబ్బులు తీసుకుంటారు. ఏంటంటే వీళ్ళు, హ్మ్. వీళ్ళ కాలు ఇరిగిందా? చెయ్యి ఇరిగిందా? హ్మ్. ఏంటంటే వీళ్ళకి అంత జన ఆర్టిస్టులందరూ ఎళ్ళాల్సిన అవసరం ఇలా పర్సనల్‌గా కించపరిచి మాట్లాడడం. విషయంగా మాట్లాడు, జనరల్ మాట్లాడుతూ. పర్సనల్‌గా వ్యక్తిని కావాలని అతన్ని న్యూనపరిచి, హ్మ్. కావాలని వ్యక్తిగతంగా అతన్ని కించపరిచి మాట్లాడుతున్నావు అంటే నీకు ఇంటెన్షన్‌లో ఉంది. అంటే పేరు మర్చిపోయిన దానికే అంతే. అనుకోవచ్చా? అనుకోవచ్చు, అంటే అనుకోవచ్చు. డిస్కషన్ అంతా అదే జరుగుతుంది గదా! అనుకోవచ్చు. ఎందుకంటే ఇతను పిల్ల చేష్ట వ్యక్తి. ఈ ఈ ఈ 'అల్లు అర్జున్', అల్లు అర్జున్ కాదు. ఈ దే 'రేవంత్ రెడ్డి'. సీఎంఏ, ఈ రాష్ట్రానికి ఉన్న సీఎంఏ ఒక పిల్ల చేష్ట, కుర్ర చేష్టల మనిషి. హ్మ్. ఇతను ఇంకా కుర్రాడుగానే, పిల్లతనంగానే ఏ బ ఇది ఉన్నాయి రియల్ ఎస్టేట్‌లో పనిచేసే రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉండేవాడు కదా! ఆ భాష, ఆ స్టైలే ఉంది గానీ, ఇంకా మనం సీఎం 4,00,00,000 తెలంగాణ ప్రజలకు ప్రతినిధులు. ఆ స్థాయిలో ఉండాలి. ఆ స్థాయిలో గుమ్మనంగా, గంభీరంగా మాట్లాడాలి. ఏమి లేదు. ఇంకా కుర్రతనంగా వాగేయటమే. హ్మ్. పార్లమెంట్‌లో ఈ అసెంబ్లీలకొచ్చేసి ప్యాంట్ ఉడదీస్తా, కాళ్ళు ప డ్రాయర్ ఉడదీస్తా అంటము. ఆ! హ్మ్. పేగులు తీసి మెడలో యేసుకుంటానంటాం. వేప చెట్టుకి వేలాడదీస్తా అంటాము. రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర ఈ స్థలం ఆ సన్నాసి పెట్టుకున్నాడని ఆయన పట్టుకుని సన్నాసి అంటాము. హ్మ్. ఇయన్నీ ఇంకా పిల్లతనము, కుర్రతనము, ఓ పెద్దరికము, ఒక మెచ్యూరిటీ లేని బాపతే మాట్లాడతాడు. అలాగే మాట్లాడుతున్నాడు ఇప్పుడు గూడా. ఈయనతోల్ల అయ్యేదేం లేదమ్మా. ఈయనకున్నే సులువుగా చెప్తే అంటే గులాంగిరి చేస్తదా మరి ఈ ఇండస్ట్రీ మరి? ఇప్పుడు ఇదంతా చేస్తుర్రు కదా! అంటే మరి ఈయన గులాంగిరి మొహం ఈయనంటే అయిపోద్దా గులాంగిరి? హ్మ్. ఈయనంటేస్తే ఇప్పుడు వెళ్ళిన నలుగురు చెక్కబది చేస్తే అయిపోద్దా? హ్మ్. పోరాటమే వస్తది. హ్మ్. ఇలాంటిదేదన్నా వీళ్ళు గనక అంగీకరిస్తే అన్నిటికి హ్మ్. అంటే సిగ్గు సరం లేకుండా తల తల తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర పెడతారా? హ్మ్. సీఎం ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. హ్మ్. ఇండస్ట్రీ పర్మనెంట్. హ్మ్. ఇండస్ట్రీ దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఉంది ఇండస్ట్రీ. హ్మ్. ఇప్పుడు 80 ఏళ్ల ఇండస్ట్రీ ఇది. హ్మ్. ఈ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చేసేసి కాళ్ళకి గులాం చేయమంటే గులాం చేస్తారా? హ్మ్. గులాంగిరి చేయటానికా ఇండస్ట్రీ ఉందిక్కడ? హ్మ్. వాళ్ళు చేసుకుంటే చేసుకుంటారేమో. హ్మ్. ఇండస్ట్రీ కాదు. ఇండస్ట్రీకి ఈ ఈ కెనాట్ డిక్టేట్ టర్మ్స్ టు ఇండస్ట్రీ. హ్మ్. అది చేయండి, ఇది చేయండి, ప్రభుత్వానికి భజన చేయండి, మీరు సినిమాల్లో రాజకీయాలు పెట్టకండి. హ్మ్. నువ్వెవడివయ్యా చెప్పడానికి? సినిమా ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది పబ్లిక్. హ్మ్. పబ్లిక్ ఒక మిర్రర్ అది. పబ్లిక్ ఒక రిఫ్లెక్షనే సినిమా. హ్మ్. పబ్లిక్‌లో ఎలాంటి ఉద్దేశాలు ఉంటాయో, ఎలాంటి వ్యతిరేకత ఉంటదో, ఎలాంటి ఇయి ఉంటాయో అయి ఇక్కడ సినిమాలో కనపడతాయి. నువ్వు సినిమాలో రాజకీయాలు పెట్టొద్దట నువ్వెవడివి? సెన్సార్ బోర్డ్ చెప్పాలి. ఆహ్, ఇన్ఫర్మేషన్ బ్రాడ్‌కాస్టింగ్ సెంట్రల్ మినిస్ట్రీ చెప్పాలి. అవును. నువ్వెవడివయ్యా? సినిమాల్లో రాజకీయాలు పెట్టొద్దని చెప్తావు. హ్మ్. అంటే మీకోసం మిమ్మల్ని పొగడటానికి మేమున్నామా ఇక్కడ? హ్మ్. పొగిడేవాళ్ళు పొగుడుతారు. నేను పొగిడేవాళ్ళు మీ పార్టీ మేము తప్పు జరుగుతున్నప్పుడు విమర్శించడానికి మాకు పూర్తి హక్కుంది. ఇప్పుడు 'దిల్ రాజు'కి ఎఫ్‌డీసీ చైర్‌పర్సన్ ఇచ్చిర్రు గదా! హ్మ్. అంటే మీ ఉద్దేశ్యం ఏంటంటే ఓకేనా? యాక్సెప్టెన్సేనా? ఏముందమ్మా ఎఫ్‌డీసీ? హ్మ్. ఎఫ్‌డీసీ ఏం చేయగలదు? హ్మ్. ఎన ఆయనే గదా పాపం ఇప్పుడంతా ఎ ఎ రాయబారి మొత్తం దీనికి. రాయబారం చేయడానికి ఎఫ్‌డీసీ చేయమనండి. ఇయన్నీ శాంక్షన్ చేయించమనండి చూద్దాం డబ్బులున్నాయక్కడ. హ్మ్. ఎఫ్‌డీసీ గతంలో లేదా ఎఫ్‌డీసీ వాళ్ళ కొత్తగా పుట్టిందా ఎఫ్‌డీసీ? హ్మ్. గతంలో లేదా రామ్మోహన్ రావు లేదా? ఎఫ్‌డీసీ ఉంది. అవును. ఎప్పటినుంచో తరతరాలుగా ఉందది. అవును. ఆ నేషనల్ ఎఫ్‌డీసీ ఉంటది. అది అక్కడ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటది. ఇక్కడ ఈ ఊరినే ప పు పు నామకే వస్తే ఇలా మీటింగ్‌లప్పుడు అన్నమాట. ఈళ్ళ వల్ల ప్రభుత్వం ఎప్పుడు ఎఫ్‌డీసీ అనంగానే హ్మ్. డబ్బులు లేవు. వీళ్ళు ఏ ప్రపోజల్ పెట్టినా డబ్బులు లేవు. హ్మ్. ప్రభుత్వానికి ఎక్కడండి పేదలకు చేయాల్సింది రేషన్ కార్డులు ఇవ్వాలి. ఇంక ఈట్లికే లేవు. ఎక్కడ చూస్తాం? ఇయ్యే ఉంటాయి. హ్మ్. ఊరినే ఇప్పుడు పైపైకి ఇవాళ ఒక రోజంతా హడావిడి. ఏదో ప్రభుత్వము ఆహ్, చేసేసింది. సినిమా ఫీల్డ్‌కి చాలా దగ్గరగా ఉంటాం. మేము చాలా ప్రేమగా ఉంటాము. ఈ నోటి మాటలు హ్మ్. మేము చాలా గౌరవిస్తాం. నాకెవరితోటి విరోధాలు లేవు. ఈ విరోధాలు లేకుండానే వీళ్ళేమన్నా సినిమా వాళ్ళేమన్నా తురుముకానలన్నారా? హ్మ్. విరోధాలు లేకుండానే సినిమా వాళ్ళేమన్నా తోపులా అని అన్నారా? ఎందుకు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసింది? ఒకవేళ అంటే ప్రభుత్వం గూడా. ప్రభుత్వం ఎందుకు 'నాగార్జున' దగ్గర నుంచి ఆయన్ని ఆయనకి ఆయన అనుకుంటున్నాడు తను పెద్ద తురుంకారని. హ్మ్. తను పెద్ద చాలా గెలిచాము. పెద్ద సెన్సేషనల్ అని అనుకుంటున్నాడు. హ్మ్. ఆ సెన్సేషనల్ అయిన తగినంత మర్యాద ఇండస్ట్రీ వాళ్ళు ఆయన నెత్తిన పెట్టుకోలేదు. ఆయన పిలిచేసి సన్మానాలు చేసి, అభినందన సభలు పెట్టేసి, ఆహా! ఓహో! ఆహా! ఓహో! రేవంత్ రెడ్డి అనలేదు. ఎందుకంటారు? అంత చరిత్ర నీకు లేదు అనటానికి. హ్మ్. కనుక ఆ ద్వేషము, ఆ పగ, అసూయ పెట్టుకున్నాడు. హ్మ్. మనకు మనకు లేని గ్లామర్ వీళ్ళకేంటి? మనమేమో గెలుచుకొని వచ్చాం.
ఉమ్, కేసీఆర్ అంటాన్ని ఓడించి గెలిచాం, ఉమ్, మనకి అన్ని హారతులు పట్టాలి, ఉమ్. అన్ని రంగాలు పడతా ఉంటే సినిమా ఫీల్డ్ మాత్రం పట్టలేదు మనకు హారతి అని మనకి ఈడుకొత్తి. మొన్న ఒక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా కేసు పెట్టారు. మీరు చూసే ఉంటారు, నాకు అవును. తెలుసు అది. అది అది సరికి మల్లన్న వదిలేయమను. టాయిలెట్ పోసే సీన్ కి మల్లన్న సంబంధించి. మల్లన్న ఒకప్పుడు మల్లన్న ఉమ్, ఎప్పుడైతే ఈ పార్టీలోకి చేరటం మొదలెట్టాడో ఇక పార్టీ బానిస. ఆ ఉమ్. పార్టీ వాగుడు అంటే పార్టీ ఆయన ఆయన చెప్పే విషయం ఈ ఐపీఎస్ ని ఇన్సల్ట్ చేసేలాగా ఒక వీడియో ఉంది. ఈ టాయిలెట్ పోసే సీన్ కావచ్చు, ఈ రకరకాల సినిమా అంశాలు. అది. సినిమా వాడు పిచ్చే ఎర్రాడు మాట్లాడటానికి ఆ మల్లన్నకి. ఉమ్, సినిమా అది. సినిమాలో సన్నివేశం. ఉమ్, సినిమాలో సన్నివేశానికి దేనికి కంపేర్ చేయటం మనిషి ఉందా? అయితే అమితాబ్ బచ్చన్ దేవారేంటి? ఉమ్, దేవర్ స్మగ్లర్. ఉమ్, అందుకని అమితాబ్ బచ్చన్ బ్యాన్ చేస్తామా? ఉమ్. పిచ్చి ఎర్రి లేకుండా ఏదో మాట్లాడితే ఐపీఎస్ ని ఇన్సల్ట్ చేసేలాగా ఉన్న ఎన్నో పోలీస్ వ్యవస్థను ఇన్సల్ట్ ఎన్నో చేసేలా. సినిమాల్లో ఉన్నాయి. ఉమ్, ఐపీఎస్‌లో ఇలాంటి దగాకోరు ఐపీఎస్ లేరా? ఉమ్, ఐపీఎస్ లేరా అని అందరూ ఐపీఎస్‌లో అందరూ చాలా సుత్తపూసలా? ఉమ్, ఐపీఎస్‌లో ఉన్నారు. ఉన్నది చూపిచ్చాడు. ఉమ్, సమాజంలో ఉన్నది చూపిచ్చాడు. అందుకనే అమితాబ్ బచ్చన్ స్మగ్లర్‌గా చేసింది తప్పా? ఉమ్. సో, ఆహ్, దేవర్ మరి బ్యాన్ చేయాలి. ఈయన లెక్కన ఈయన మాటలు. ఏమైనా కామన్ సెన్స్ లేకుండా ఏదో ఇప్పుడు అది తీర్మానం మల్లన్న గతం వేరమ్మా. ఉమ్, గతం ఒక నిజాయితీగా ఉండేవాడు. ఇప్పుడు పార్టీకి చేరిన తర్వాత పార్టీకి వంతపాడటం, పార్టీకి బాకా ఊదటం, ఈ ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు కూయటం చేస్తున్నాడు తప్పితే ఏమైనా ఉమ్. అర్థం ఉందా? అంటే 20 రోజుల తర్వాత కేసు పెట్టడం కూడా, అంటే ఇప్పుడు ఆ అదే సీన్ ఎవరి విషయంలో. కోసం పెట్టాడు. ఉమ్, వెనకాల ఎవరో పెట్టమన్నారు. ఉమ్, ఉన్నారు గదా! ఏ ప్రభుత్వానికి తోకాడిస్తున్నాడో ఆ ప్రభుత్వం పెట్టమని పెడుతున్నాడు ఇప్పుడు అంతే. ఉమ్, ప్రభుత్వానికి తోకాడిచ్చే బాపతగా తయారైపోయాడు. ఉమ్. కనుక అది సుకుమార్ ని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టింది కదా మరి. ఆ! అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రభుత్వానికి తోకాడిచ్చి మాట్లాడుతున్నాడమ్మా. ఉమ్, అదే మల్లన్న అనేవాడు ఒకప్పుడు మల్లన్న. ఇప్పుడు తోక మల్లన్నే. ఉమ్. తోకాడించే మల్లన్న. అధికారాన్ని తోకాడించే మల్లన్నగా తయారాడు. కానీ అలాగే మాట్లాడతారు. దాని ఉమ్. గురించి పెద్ద అంటే పట్టించుకోలే. మరి ఈ మల్లన్న మాటకు కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఏముంది? ఏదో అవుతాడు వదిలేయమను దాని గురించి రైట్. మనకెందుకు? అంటే అది వదిలేద్దాం. మరి అంటే ఈ రోజు చర్చ తర్వాత ఏమన్నా ఇండస్ట్రీకి ఏమన్నా లాభం జరిగే ఛాన్స్ ఉందా? మరి అల్లు అర్జున్ ఇన్సిడెంట్ లాభము వదిలేస్తారా? లాభము లేదు, నష్టము లేదమ్మా. ఊరినే పై పై మాటలే. వాళ్ళు చూస్తాం, చేస్తామంటారు. వీళ్ళు అడుగుతాం, ట్రై చేస్తామంటారు. ఇదే జరుగుతూ ఉంటది. రేపు మళ్ళీ ఏదో సినిమా రిలీజ్ అప్పుడు మన అర్జున్ చేసిచ్చాడు ఆల్రెడీ. హ్మ్. అర్జున్ దీనికి చేసిచ్చాడు. అవును. ఫ్రీగానే చేసిచ్చాడు. వీళ్ళకి ఇలాగ ఫ్రీగా అలవాటైపోయింది. రాజకీయ నాయకులకి అన్నీ ఫ్రీ. అన్నీ హుహు. ఫ్రీగా దొబ్బి అలవాటయ్యి, సినిమా ఫీల్డ్ నుంచి కూడా ఫ్రీగా దొబ్బాలని చూస్తున్నారు. అంతకన్నా ఏం లేదు. రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ.